లీజుకి ఇస్తే దొంగలకు లీజుకి ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఆయన వచ్చి బాంబులు పెట్టుకుంటా సార్ దీంట్లో అంటే లీజుకి ఇచ్చేస్తావా? రెండవది, జన్వాడ ఫామ్ హౌస్ కూడా లీజుకే ఇచ్చిండు ఆయన. మరి జన్వాడ ఫామ్ హౌస్ నాది అని చెప్పేసి అప్పుడున్న ఎంపీగా ఉన్న మా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు డ్రోన్ సెగ్రిగేషన్ అని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు కదా. మరి ఇప్పుడు లీజుకు పోయింది. అది దొంగతనం చేసేది మీరు, లీజుల వల్ల దొంగతనం. మరి ఆయన చెప్పమని ఆ లీజుకి ఇచ్చిన ఆయన ఎవరు? నేను గిందుకే తీసుకున్నా సార్. ఇప్పుడు లీజుకి ఇచ్చేటోడు ఏ పర్పస్ కొరకు తీసుకుంటారో ఆశిస్తారు. కానీ ఇలా మేము ఇగో కోడి పందాలు పెట్టుకుంటానికి, క్యాసినో గుట్కాలు అమ్మితానికి, లేకపోతే ఇగో ఇట్లాంటివి చేస్తానికి అడిగిందని చెప్తాడు ఆయన. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి చెప్పే ఎత్తుగడలు. అతి ప్రమాదకరమైన సమస్య ఏంటంటే, ఒక ప్రైవేట్ సర్వే, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయే పరిస్థితి తెస్తాం ఇప్పుడు. ఎందుకంటే మ్యాక్సిమం యూత్, రూరల్ యూత్. ఆయన నన్ను కొంచెం ఏమంటారు వ్యంగ్యంగా చెప్పిండు ఆ పెద్ద ఆయన. ఏమన్నాడు? అరే మీరు ఉచిత పథకాలు ఇచ్చితే తీసుకుంటానికి జనమేడ బతుకుంటారా బాబు? యూత్లో 30 నుంచి 40% మంది గాంజా ఇట్లాంటి డ్రగ్స్ వ్యసనాలకు పోయి ఫస్ట్ ఎరాడికేట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన, ఊరి మారుమూల ప్రాంతంలో ఉండేటోళ్ళు. అందుకనే మా ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తెరిగే సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయినే దాని మీద చేసిండు. అట్లాంటి వారికి మీ ప్రతిపక్ష నాయకులు చేయండి రా బాబు. ఇప్పుడు ఆ ప్రభాస్ చేస్తున్నాడు, కొంతమంది మిగతా సినిమా లేకపోతే ఇతర సెలబ్రిటీస్ చేస్తున్నారు. అట్లాంటికి చేసేది లేదు. పొద్దుగాలు లేస్తే ముఖ్యమంత్రి చేసే పనులను విమర్శించడం తప్పితే మరొకటి కాదు. ఇది పక్కా మాకున్న సమాచారం వరకైతే ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారిది అనేది మనకు పోచారం శ్రీనివాసరెడ్డి గారి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిది అని అసలు ఆయన గుర్తే లేడు. కానీ మా దందాలు మాత్రం మస్తు దీంతో కలిసి కేటీఆర్తో కలిసి చేసిన మాత్రం గుర్తున్నది. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి